హాయ్ గాయ్స్, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము దూద్సాగర్కి. అప్పటి నుంచి వ్లాగ్ తీయలేదు. ఎంత ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా. మేము వచ్చిన దానికి ఇటు సైడ్ అవుట్ సైడ్ అనమాట. ఇంకో ఏరియా మధ్యలో మొత్తం ఫారెస్ట్. వీఆర్ ఆన్ ది వే నా. సో అభి మేము మొత్తం 7 members కలిసి तू बीच में बैठो रे भाई, उधर बैठो. रास्ते में चेंज कर लेंगे, कोई प्रॉब्लम होगा. अभी अब हम 7 members है. अब हम 7 लोग हैं ना. हमारी पूरा है. फिट है ना? हाँ फिट है. अगर कोई प्रॉब्लम हो रास्ते में चेंज. हाँ ठीक है. And we have started now. స్టార్ట్ అయినాము. చాలా వేడిగా ఉంది ఇక్కడ. ఇది మొత్తం ఒక విలేజ్ దూద్సాగర్ దగ్గరలో. ఈ విలేజ్ దగ్గర వీళ్ళు మొత్తం ట్రెక్కింగ్ చేద్దామని వచ్చినాం యాక్చువల్లీ, కానీ టైం అప్ మేము వచ్చేసరికి. సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ దిస్ జీప్లో పోతున్నాము. బైక్స్ పార్కింగ్ చేసి ఇంకొంచెం ఒక 12 kilometers అంట ఫారెస్ట్ నుంచి మళ్ళీ దూద్సాగర్కి తీసుకెళ్తారంట. సో యాక్చువల్లీ ఒక్క జీప్లో 7 members పడతారు. మేము ఇంకొక 3 membersని యాడ్ చేసుకొని వెళ్తున్నాము దూద్సాగర్కి. बहुत अच्छा है వ్యూ మాత్రం మస్తు మంచిగా ఉంది. మేము వచ్చేటప్పుడు 80 kilometers మాకు. మేము హోటల్ నుండి ఇక్కడికి 80 kilometers. టూ బైక్స్ మీద వచ్చినాము. నేను ఉత్తేజ్ ఇంకా శివ, రాహుల్ వెళ్తున్నాం ఇప్పుడు. బాయ్ హాయ్ బోలో. ब्लॉगिंग चैनल है हमारा. And these 3 boys are from MP मध्य प्रदेश भोपाल से. बहुत अच्छा लोग हैं, हमारा हेल्प किया है. हम अभी जा रहे हैं. शिवा, what do you say man? We are eagerly waiting for Dudhsagar waterfalls. చాలా వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఈ ఒక్క రోజు ఎందుకు ఆగినామంటే దూద్సాగర్ కోసమే ఆగినాము. అండ్ మీకు తెలుసా, దూద్సాగర్ వెళ్ళడానికి ఫ్రీగా ఏం కాదు. యాక్చువల్లీ మేము అనుకున్నాము మన సైడ్ అనంతగిరి హిల్స్ ఉంటుంది కదా, అలా ఫ్రీ ఎంట్రీ ఇట్లా వెళ్ళిపోదాం అనుకున్నాము. క్రేజీ ఉంది గాయస్ అయితే దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ఫారెస్ట్ ఇది. సో ఇవన్నీ గవర్నమెంట్ వెహికల్స్లోనే రావాలంట. చాలామంది వచ్చారు. పొద్దునైతే ట్రెక్కింగ్ చేయవచ్చు. ఇట్లా ఈ టైంలో అయితే జీప్స్లోనే రావాలంట. ఉత్తేజ్, రాహుల్ వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు 12 మేము ఇక్కడ నుంచి ఇక్కడికి 12 kilometers ఉంది. మొత్తం ఇక్కడ ఆర్మీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు ఉన్నారు సేఫ్టీస్ కోసం. చాలా బాగుంది. కిందకి వెళ్తున్నాం. ఓకే లెట్స్ గో. వావ్ వ్యూ మాత్రం క్రేజీ ఉంది గాయస్. మీకైతే చాలా బాగుంది. తేజ్ ఎలా ఉంది? సూపర్, ఇట్స్ ఫెంటాస్టిక్. వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి. సో స్టెప్స్ మధ్యలో వెళ్ళాలంట గాయస్. వచ్చేసినాం దూద్సాగర్కి. సో ఇప్పుడు ఇదే కార్లో వచ్చినాము దూద్సాగర్కి. బ్యాగ్ తీసేసుకుంటున్నాం. సో ఎంత క్రేజీ ఉంది గాయస్ వ్యూ అయితే మాత్రం. తేజ్, వాట్ యువర్ ఎక్స్పీరియన్స్? సూపర్. ట్రెక్కింగ్ చేస్తే ఎలా ఉంది? చాలా బాగుంది. క్రేజీ ఉంది గాయస్ వ్యూ మాత్రం. ఇంకా 10 minutes పైకి వెళ్ళాలంట. వావ్ ఇది మొత్తం లోయలు. ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. ఇంత మొత్తం ఫారెస్ట్లా కాకుండా వీళ్ళు మన కోసం స్టెప్స్ లాగా రూట్ అరేంజ్ చేశారు. బ్రో నవ్వుతున్నాడు. హాయ్ బ్రో. బ్రోస్ ఇస్తాను. lots of
మెంబర్స్ చేస్తున్నారు ఇక్కడికి. సో కొద్దిగా బాగానే ఉంది లెక్క. కేర్ తీసుకున్నారు వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ. క్రేజీ ఉంది గాయస్. స్టోన్స్ ఈ రాళ్ళని ఎక్కడ నుండి వచ్చినాయి రావా? ఎంత నేచర్ ఎంత బ్యూటిఫుల్ కదా గాయస్. అన్బిలీవబుల్. అర్థం కాదు మనకి స్టోన్స్ ఎలా ఉన్నాయి చూడండి. సిరీస్ చాలా బాగుంది. ఎంత స్ట్రేంజ్. ఇంకా పైకి వెళ్ళాలి మనం ఇప్పుడు. యూఆర్ ఆన్ ది వే టు గోవా. సిగ్నల్స్ అన్నీ లేవు ఇక్కడ. సిగ్నల్స్ ఏం లేవు. సర్వీస్ నో సర్వీస్ అంట. డౌన్ పూరా సిగ్నల్స్ డౌన్. 4:30 కల్లా మళ్ళీ మనం బైక్ కార్ దగ్గరికి వెళ్తే అరౌండ్ ఇంకొక 5:30 వరకు మనం వెళ్ళిపోతాము. కానీ వీళ్ళు క్రేజీ గాయస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. మీకు చూపిస్తాము. వా చాలా అంటే చాలా బాగుంది. సిసిసి ఎంత బాగుందంటే ఈ కాండి నేను ఇమాజిన్. చూపు మాట్లాడుతూ చూడండి గాయస్. ట్రైన్ వెళ్తే అలా వెళ్తుంది గాయస్. అక్కడ నుండి వెళ్తుంది. అసలు ఇంకా వాటర్ తక్కువ ఉన్నాయి. చాలా వాటర్ ఉండాలి యాక్చువల్ అయితే. సేమ్ పాలులా లేవు చూడడానికి. ఇంత వైట్గా ఉన్నాయి. రాహుల్ ఎలా ఉంది? ఇంకా వాటర్ ఫ్లో ఇప్పుడు తక్కువ ఉంటుందంట. యాక్చువల్ అయితే చాలా ఉంటుందంట వాటర్ ఫ్లో. మనం జాగ్రత్తగా ఉండాలి. చూడండి వ్యూ. శివ ఉన్నాడు ఇక్కడ. స్విమ్మింగ్ చేస్తారు. వావ్ ఎట్లా ఉంది? సూపర్ ఉంది. ఎట్లా చెమట వేసిన మొత్తం. రాహుల్ నల్లగా అయిపోయాడు గాయస్. వావ్ క్రేజీ. మంకీస్ ఉన్నాయి అక్కడ. గాయస్ రెడీ ఫర్ స్విమ్మింగ్. నేను రెడీ అయినా. ఆల్రెడీ అవుతున్నాడు. ఈ లైఫ్ జాకెట్స్ లేకుండా స్విమ్మింగ్ చేయొద్దంట గాయస్. ఉత్తేజ్ రాడంట. ఉత్తేజ్ కాలికి దెబ్బ తాకింది కదా. సో మంకీస్ ఉన్నాయి చూడండి. హాయ్ బోలో మంకీ. హాయ్ బోలో. ఫోన్ గుంజుకు వెళ్ళిపోతుందేమో గాయస్. భయం అవుతుంది. చాలా మంది ఉన్నారు చూడండి.
Guys, గాయస్ లోపలికి వచ్చాం దూద్సాగర్ దగ్గరికి. దూద్సాగర్ వాటర్ ఫాల్స్. రాహుల్ చెప్. ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ కిందికి వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్తున్నాం చూడండి. అరే మెడల్ వేసుకోరా పోతుంది రా. సో అక్కడ వ్యూ మంచిగా ఉంటుంది సార్. పోవచ్చు ఇట్లా లోపలికి. పోవచ్చు. క్రేజీ ఉంది గాయస్. సో చూపిస్తా కింద. చూపిస్తా కింద. పోయింది బాబు. క్రేజీ ఉంది గాయస్ కింద. చేపలు గిప్పలు అరే వెళ్దాం దాంట్లో. వాడికి వెళ్దాం. టైం లేదు మనం అయిపోతుంది. ఒక పొడుగు ఉండాలి. అన్నిటికెళ్ళి పొడుగు ఉంటారా. ఇక్కడ ఉండి ఇక్కడ ఉండదు. వాకింగ్ డైరెక్ట్. గాయస్ చూడండి రాహుల్ అయితే స్విమ్మింగ్ చేస్తుండు. ఏ రాహుల్ లోపల వాటర్ అయితే మస్తు చల్లగా ఉన్నాయి. లోపల చేపలు కూడా ఉన్నాయి. గాయస్ లొకేషన్ అయితే చూడండి. ఇక్కడ సూపర్ ఉంది. దూద్సాగర్ వాటర్ ఫాల్ అక్కడ చూడండి లొకేషన్. ఇగో ఇక్కడ రాహుల్ స్విమ్మింగ్ చేస్తున్నాడు. ఇగో అక్కడ శివమని ఉన్నాడు. అటు వెళ్తున్నాడు వాడు. గాయస్ పైనుంచి అయితే ట్రైన్ పోతుంది. అదో మనం ట్రైన్లో వస్తే అక్కడి నుంచి చూడొచ్చు. గాయస్ రాహుల్ కింద పడ్డాడు. నేను కూడా పడ్డా. ఉత్తి కూడా పడ్డాడు. రాహుల్ ఎట్లుంది రాహుల్? ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కదా గాయస్. బ్యాగ్స్ మాత్రం స్మాష్ అవుతున్నాయి. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ నౌ. మాకు యాక్చువల్లీ 4:30కే జీప్ రిటర్న్ వెళ్ళిపోవాలి. కానీ టైమే తెలియలేదు ఇక్కడికి వచ్చినాక. అంత బాగుంది. సో మీకు తెలుసు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసినాం. ఇప్పటిదాకా బ్రేక్ఫాస్ట్తోనే ఉన్నాము. అండ్ వీఆర్ బ్యాక్ టు జీప్ నౌ. గైస్ ఇట్ వాస్ క్రేజీ అమేజింగ్ బ్రో. మీరు ఎప్పుడైనా రావాలి. శ్రీ శివ అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు పాప. అండ్ రియల్లీ గో ఆల్సో దూద్సాగర్ మస్ట్ అండ్ షుడ్ అండి. లాంగ్ అయినా సరే ట్రావెల్ చేయండి. బికాస్ టైం ఉండదు కదా అందరికీ. మేము ఏదో అనుకున్నాం కానీ చాలా బాగుంది.
యాక్చువల్లీ క్యాన్సిల్ చేద్దాము అనుకున్నాము, రిటర్న్ వెళ్ళిపోదాము అంటే, బికాస్ లిమిటెడ్ బడ్జెట్ లాస్ట్ డే కదా అయిపోవడానికి వచ్చింది. అండ్ వి హ్యావ్ నో ఐడియా, కానీ ఇప్పుడు కూడా ఐడియా లేదు, జస్ట్ స్లోలో వెళ్ళిపోతున్నాము. బట్ దూద్సార్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ గాయ్స్. పడకుంటే పడిన ఎక్స్పీరియన్స్, పడకపోయిన ఎక్స్పీరియన్స్. ఫిషెస్ ఉన్నాయి సార్, చాలా బాగున్నాయి ఫిషెస్ దీంట్లో. అండ్ వాటర్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చూడండి మీకు కనబడతాయి. క్రేజీ గాయ్స్. నాకు కాలు చేయడం కనబడదు ఇప్పుడాక. గైస్ వి ఆర్ డన్ విత్ అవర్ షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోతున్నాము. ఈరోజు లాస్ట్ నైట్ మాది గోవాలో. వి మిస్ గోవా, విల్ డూ సీ గోవా అగైన్. ఈ అబ్బాయి చాలా ఎక్స్పీరియన్స్ చేసిండు, చాలా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట సింబల్ కొట్టండి. మరి మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి. ప్లీజ్ డూ సపోర్టింగ్ అస్. లవ్ యూ ఆల్. బాయ్.